ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అర్ధరాత్రి ఊచకోత 150 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. వివరాలకు వెళ్ళిపోదామండి. మనం పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో అనగా లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ సంచలన చర్యలకు పాల్పడింది. బలుచు రాజధాని పెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖా అనగా రాజధాని షెఫార్కు వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ రైలుని హైజాక్ చేశారు. దాదాపు 500 మంది ప్రయాణిస్తున్న రైలును బలుచు వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తామే అని బిఎల్ఏ ప్రకటించింది. బిఎల్ఏ ఆత్మాహుతి దళం మాజిద్ బ్రిగేడ్ ఈ హైజాక్కు పాల్పడిందని తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 150 మంది పాకిస్తానీ సైనికుల సిబ్బంది మరణించారని తెలుస్తుంది. సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బిఎల్ఏ ఇప్పటికే హెచ్చరించింది. బలూచిస్తాన్ కార్యకర్త మామా ఖాదిర్ బలోచ్ మాట్లాడుతూ జాఫర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న దాదాపు 150 మంది సైనికుల సిబ్బంది ఈ ఆపరేషన్ సమయంలో హతమైనట్లు చెప్పారు. ఇంకా తమ వద్ద 182 మంది బందీలుగా ఉన్నారని బిఎల్ఏ ప్రకటించింది. పర్వత ప్రాంతాల గుండా వెళ్తున్న ఆ రైలు పట్టాలను పేల్చేసి రైలును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే బలుచు అనగా ప్రభుత్వం ఇప్పటికే వరకు బందీలు ప్రాణ నష్టం గురించి చెప్పలేదు. పాకిస్తాన్ బలగాలు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళాయి. ఇప్పటికే బిఎల్ఏ పాక్ ఆర్మీ మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్నా తెలుస్తుంది. రైల్వే అధికారుల ప్రకారం అయితే రైల్లోని 9 కోచుల్లోని 450 మంది ప్రయాణికులు సిబ్బందితో ఎలాంటి కాంటాక్ట్ లేదని తెలుస్తుంది. మరోవైపు పాక్ దళాలు ఏదైనా ఆపరేషన్ నిర్వహిస్తే బందీలను దారుణంగా చంపేస్తామని బిఎల్ఏ హెచ్చరించింది. మహిళలు, పిల్లలు, బలుచు ప్రయాణికులు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రయాణికుల్ని బిఎల్ఏ వదిలేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పంజాబ్ ప్రాంత ప్రయాణికులను బందీలుగా తీసుకుంది.